Hey guys, welcome back to my channel. Hope you're doing well. Even I am doing very well. చూసారా అండి, నిజంగా చెప్తున్నా, చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్స్ బీన్ ఏ 1 month, ఆల్మోస్ట్ 1 month అయింది. నేను ఒక్క వీడియో కూడా చేయలేదు, ఎందుకంటే ఐఎమ్ లైక్ వెరీ బిజీ ఇన్ మై అసైన్మెంట్స్. సో మొత్తానికి అయితే అసైన్మెంట్స్ అయిపోయాయి. హ్యాపీగా ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను. అండ్ ఫ్రీగా అని కాదు, ఇక్కడ ఏంటంటే మనం వర్క్ చేసుకోవచ్చు, అంటే లైక్ ఫుల్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ అన్నవాళ్ళు ఈ వెకేషన్ టైంలో. సో ఏదైతే ఏముంది, మధ్య మధ్యలో అలా బయటికి వెళ్ళి వస్తూ ఉంటాను. కాబట్టి ఈ మంత్లో కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మా హస్బెండ్ కూడా ఈ మంత్లో వచ్చేస్తున్నాడు. సో ఈజ్ కమింగ్. సో ఎప్పుడు వస్తాడు ఏంటన్నది అవన్నీ నేను ఖచ్చితంగా వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే లేచాను, రెడీ అయ్యాను, అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ అవుట్. నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వెళ్తాను ఏంటన్నది ఒక చిన్న వ్లాగ్ చేసేసుకుందామని అనుకున్నాను. అండ్ ఆల్సో కొన్ని థింగ్స్ కొనొచ్చు, కొన్ని ప్లేసెస్ చూపించవచ్చు. సో ఇప్పుడే వంట చేసేసుకొని తినేసి చికెన్ చేసుకున్నాను. ఇట్స్ లైక్ దాట్. సో మొత్తానికి అయితే ఫ్రీ అయ్యాను. ఇప్పటి నుంచి లైవ్స్, వీడియోస్, వ్లాగ్స్, బ్యూటీ టిప్స్, ఇంకా ఏమేమైతే నేను చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా మీకు వీడియోస్లో వచ్చేస్తూ ఉంటాయి. మ్యాక్సిమం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నో వరీస్. సో మైతా ఈజ్ బ్యాక్ అగైన్. అండ్ వీడియోస్ కూడా ఆటోమేటిక్గా ఎవ్రీ డే మోస్ట్లీ 90 to 100% నేను ఎవ్రీ డే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే వీక్లో 3 to 4 వీడియోస్ అన్న అప్లోడ్ చేస్తాను. సో ఇట్స్ లైక్ దాట్. సో ఇప్పటికైతే అయిపోయింది. అండ్ ఐ జస్ట్ హ్యావ్ టు వేర్ ద షూస్, జాకెట్ అండ్ ఫ్యూ థింగ్స్ ఉంటాయి, అవి వేసేసుకొని చలో బయటికి వెళ్ళడం. ఓకే గైస్, ఐల్ క్యాచ్ యూ. బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అండ్ ఆల్సో నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, దాని పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది. ఆ రెండు క్లిక్ చేసేయండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఆ వీడియో మీకు కనుక బాగా నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కాస్త క్లిక్ చేసి ఇంకా నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో గైస్, సో గాయస్, నేను బయటికి వెళ్ళడానికైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మీరు ఏమన్నా బట్టలు వేసుకోండి, అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఈ జాకెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చాలా థిక్ ఉంటే, ఎంత థిక్ ఉంటే అంత బాగా అనమాట. సో హుడీ లేదు కాబట్టి క్యాప్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు కవర్ యువర్ ఇయర్స్. అండ్ లేకపోతే చాలా చలి ఉంది ఈరోజు అయితే. టెంపరేచర్ నిజంగా లైక్ 1-2 అలా ఉండిండొచ్చు, బట్ ఫీల్స్ లైక్ మైనస్ కూడా ఉంటుంది. అలా ఉంటే మన చేతులు అనేవి బాగా ఫ్రీజ్ అయిపోతాయి. సో థర్మల్ గ్లౌస్ తీసుకున్నాను. మా హస్బెండ్ వేరే గ్లౌస్ కూడా ఇచ్చాడు, చాలా తిక్కువ ఉన్నాయి అవి. సో బయటికి ఏమైనా వెళ్తే ఈ గ్లౌజెస్ వేసుకుంటాను అనమాట, థర్మల్ గ్లౌస్ కాబట్టి. సో యూ డోంట్ ఫీల్ లైక్ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, బట్ నార్మల్గా ఉంటుంది. బట్ దీనిపైన మళ్ళీ కావాలంటే వేరే గ్లౌస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మాస్క్ అయితే కంపల్సరీ, లాక్డౌన్ ఓపెన్ అయినా కూడా మాస్క్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి. సో ఇలా మొత్తానికి ఫుల్గా రెడీ అయ్యాను. ఇంత రెడీ అయ్యి వెళ్ళినా లోపల అన్నీ వేసుకున్నా కూడా చలి అవ్వకుండా, థర్మల్స్ వేసుకున్నా కూడా చాలా చలి వేస్తుంది అనమాట, అది మాత్రం ఫర్ ష్యూర్. సో ఇలా నా రూమ్ని కాస్త నేను ఎంత అవ్వగలిగితే అంత మార్నింగ్ లేచి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ బయలుదేరిపోయాను నేనైతే. సో ఇది నా అకామిడేషన్ బయట. నా అకామిడేషన్ బయట అంటే బ్లాక్ బయట కాదు. సో వన్స్ నడుచుకుంటూ రోడ్డు పైన రాగానే ఇలా ఉంటుంది లెట్ యూజ్ అని. సో ఇలా బిల్డింగ్స్ ఇలా ఉంటాయి, చాలా చల్లగా ఉంది. ఫాగీ అయితే ఏం లేదు మార్నింగ్ కాబట్టి, బట్ నాకైతే చాలా చలిగానే ఉంది. సో ఇలా అక్కడక్కడ మధ్య మధ్యలో నేను వెళ్తున్నట్టుగా కొన్ని వీడియోస్ తీశాను. రోడ్డుపై అయితే ఎవ్వరు లేరు. యాక్చువల్లీ లాక్డౌన్ అయితే ఓపెన్ అయ్యింది, బట్ స్టిల్ షాప్స్లో కూడా నాకు ఎక్కువగా కనిపించలేదు. నా వెనక చూసారు కదా, బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పక్కన ఇలా పార్క్ ఉంటుంది, అక్కడ కొంచెం చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకా ముందు ముందు కూడా చూపిస్తాను. ఎక్కువగా వీడియోస్ అయితే తీసుకోలేదు, షాప్స్లో కూడా నేను ఎక్కువగా తీయలేదు. యాక్చువల్లీ ఏంటంటే క్రిస్మస్ చూపించాలన్నది. ఇక్కడ క్రిస్మస్ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, ఎలా ఉంటుంది క్రిస్మస్, ముందు నుంచే సెలబ్రేషన్స్ అన్నవి ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎలా డెకరేషన్స్ చేస్తూ ఉంటారు అన్నది చూపించాలని అనుకున్నాను. ఆ థీమ్లో వెళ్ళాను, ఆ వ్లాగే అనుకోండి. ఎందుకంటే
పర్పస్ఫుల్గా ఏం వ్లాగ్ చేయాలని అనుకోలేదు. నేను బయటికి వెళ్తున్నాను ఆఫ్టర్ మై అసైన్మెంట్స్ అని చెప్పేసి హ్యాపీనెస్లో తీసిన వ్లాగ్ అనమాట ఇది. దాంతోపాటు మీరు క్రిస్మస్ డెకరేషన్ కూడా చూస్తారు కదా. ఇది వచ్చేసి మా యూనివర్సిటీ ఎదురుగా క్యాథడ్రల్ చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ గురించి నేను చాలాసార్లు మీకు వీడియోస్లో చూపించాను. నేను చాలా ఫొటోస్ దిగాను ఇక్కడ. అండ్ చాలాసార్లు ఇక్కడ వెళ్తారు కూర్చోడానికి అందరూ, అలా కూడా వెళ్ళాము. సో ఇక్కడ ఏదో చర్చ్ లోపల ఇంకా క్రిస్మస్ ఈవ్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇలా డెకరేషన్ చేశారు. సో లోపల చూడొచ్చు మీరు, ట్రీస్ అన్ని పెట్టి, లైట్స్ అన్ని పెట్టి. ఇక్కడ కూడా బయట చాలా డిఫరెంట్ అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ ఇక్కడ ఇది. అండ్ ఇంకా ఇది చాలా తక్కువ. ఇక్కడ చూడొచ్చు మీరు ఒక షాప్లో బయట ఎంత మంచిగా గిఫ్ట్స్ పెట్టి, నాకు చాలా నచ్చేసింది. అందుకే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసాను మీకు చూపించవచ్చు అని చెప్పేసి. సో ఇలా ఈ వే వచ్చేసి కాలేజ్ లోపల నుంచి మాకు మార్కెట్కి వెళ్ళడానికి అన్ని వాటికి చాలా ఈజీ వే. నేనైతే ఈ వేనే తీసుకుంటాను ఎక్కువ. అండ్ ఇక్కడ ఈజీగా మనము కావాల్సిన ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ప్రైమార్క్ అని ఉంది, దాని బయట బ్యారిగేట్స్ ఎలా పెట్టారో అంత రష్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ క్రిస్మస్కి. ఇదంతా ప్లేస్ కదా, అంటే షాపింగ్ ఏరియా కదా, దాని మధ్యలో సూపర్గా డెకరేట్ చేశారు. అంటే నేను చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. అసైన్మెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళాను, ఎందుకంటే నాకు చలికి ఎక్కువగా బయటికి వెళ్ళిపోతే బాగా టైర్డ్ అయిపోతాను, వచ్చేసి మళ్ళీ పడుకునేస్తాను. నేను చేయాలనుకున్న టార్గెట్ అయితే నేను చేయలేను అసైన్మెంట్స్లో. సో నా ప్రాబ్లమ్స్ నావన్నమాట. అందుకోసం ఎక్కువగా వెళ్ళను. ఏమైనా కావాలంటే దగ్గర షాప్లోనే తీసేసుకొని వచ్చేస్తాను. సో బట్ బయటికి వెళ్ళి అయితే చాలా రోజులైంది, ఫైనల్గా వెళ్ళాను. అక్కడ చూడొచ్చు మీరు చిన్నపిల్లలు ఆడుకోవడానికి సాలిడ్ గేమ్స్, ఇక్కడ డెకరేషన్, లైట్ డెకరేషన్స్ ఇవన్నీ చేశారు. నేను కావాలని కాస్త లేట్గానే వెళ్ళడం జరిగింది, అంటే 1 o'clock 2 o'clock టైంలో. ఎందుకంటే కొంచెం ఇక్కడ 3:30కే రాత్రి అవ్వడం స్టార్ట్ అయిపోతుంది, అంటే చీకటి అయిపోతుంది. సో కొంచెం చీకటి అయ్యాక లైట్స్ అవన్నీ నేను చూడాలనుకొని కాస్త ఎక్కువ టైం, అంటే 6 వరకు అలా ఉన్నాను బయట. సో ఇది వచ్చేసి షాపింగ్ మాల్ ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇంకా లైట్స్ కూడా చిన్నగా చీకటి అవుతుంది కదా, లైట్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ. అఫ్కోర్స్ మన ఇండియాలో కూడా షాపింగ్ మాల్స్లో ఇలానే డెకరేట్ చేస్తుండొచ్చు, బట్ యూకేలో ఇలా చూడడం నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. యూకేలో ఖచ్చితంగా ఇది ఇక్కడ ఫెస్టివలే నేను కాదనను, బట్ స్టిల్ ఇక్కడ ఫెస్టివల్ ఇక్కడ చూస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మీరు చూడొచ్చు ట్రీని ఎంత బాగా డెకరేట్ చేశారు, అండ్ మొత్తం మాల్ అంతా లైట్స్ వేశారు. అఫ్కోర్స్ ఇది చాలా రోజుల నుంచి ఇలా లైట్స్ ఉండిండొచ్చు, బట్ ఇప్పటికీ చెప్పాను కదా నేను వెళ్ళలేదు. సడన్గా వెళ్ళేసరికి ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో నాకు అయినంత నేను చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను ఒక ప్యాంట్ తీసుకున్నాను, సో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో డీజే హగ్స్లో తీసుకున్నాను. ఈ డీజే హగ్స్కే నేను మళ్ళీ వెళ్తున్నా. సో అక్కడ షాపింగ్ చేసేసుకొని అది ఎక్స్చేంజ్ పెట్టేసి వేరే కొనుక్కొని నేను బయటకు వచ్చేసా. సో పైన వచ్చేసాను అనమాట బయటకి, బికాస్ ఫస్ట్ ఫ్లోర్లో. అక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. సో అందుకోసం ఒక చిన్న క్లిప్పింగ్. అండ్ దాని తర్వాత ఇక్కడ H&M ఉంటుంది, H&Mలోకి వెళ్ళాను. సో ఇది వచ్చేసి మార్క్స్ అండ్ స్పెన్సర్. సో ఇది చాలా కష్టంగా తీసాను వీడియో. మీరు చూడొచ్చు నా హెయిరే కనిపిస్తున్నాయి, ఎందుకంటే వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి తెలియదు అనమాట. అండ్ జస్ట్ కొన్ని థింగ్స్ మీకు ఎలా ఉన్నాయి ఇక్కడ చూపించొచ్చని అలా తెలియకుండా వీడియో ఆన్ చేసి తీసిన క్లిప్పింగ్ ఇది. దాంట్లో నా హెయిర్ కూడా అడ్డొచ్చాయన్న విషయం నాకు తెలియదు నిజంగా. బట్ ఇక్కడ క్లోత్స్ అయితే మన దగ్గర ఉన్నట్టుగా అన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అలా ఏముండవు. ప్లెయిన్ టీషర్ట్స్ అలా ఉంటాయి, అంత ప్లెయిన్గానే ఉంటుంది, లేకపోతే చిన్న ఫ్లోరల్ ఉంటుంది, లేకపోతే స్ట్రైప్స్ ఉంటాయి. అంతకుమించి మనకి ఏం కనిపించవు, ఎక్కువ మోడల్స్ కూడా కనిపించవు. అందుకే ఇండియా నుంచే తెప్పించుకుంటారు అందరూ. నేను కూడా ఇండియా నుంచే తెప్పించుకుందామని ఆల్రెడీ ప్లాన్స్ జరుగుతున్నాయి. సో పార్సల్స్ కూడా రావచ్చు ఎప్పుడన్నా, ఎనీ మూమెంట్. అప్పుడు కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను పార్సల్ వచ్చినప్పుడు. సో ఇలా అనమాట. మార్క్స్ అండ్ స్పెన్సర్స్లో షూ అయితే నేను చూసాను, బూట్స్ తీసుకుందామని చూసాను. బూట్స్ వేరే ప్లేస్లో చాలా తక్కువగా అనిపించాయి, బట్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఐ థాట్ నో అని. వేరే ప్లేస్లో సేమ్ మోడల్ సేమ్ థింగ్, అఫ్కోర్స్ క్వాలిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఫైనల్గా ఇలా లోన్గా నేను తిరగడం యూకేలో మా ఇంట్లో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఒక్క ధైర్యంగా తిరిగేస్తుంది హ్యాపీగా బయట అని చెప్పేసి మా ఆయన, మా అత్తమ్మ వీళ్ళందరూ సో హ్యాపీ ఫీల్ అయ్యారు. సో గుడ్. వాళ్ళ హ్యాపీగా ఉంచడమే నాకు కావాలి.
యాక్చువల్గా షాపింగ్ అని అనుకొని వెళ్ళలేదు, రిటర్న్ ఇవ్వాలి అండ్ ఇంకా అలా తిరిగేసి వద్దాము, కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అని అనుకొని అలా వెళ్ళాను. అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటానులేండి, మీరు చూడొచ్చు కొన్ని క్లిప్పింగ్స్ నేను ఫొటోస్ దిగాను, అవి కూడా నేను పెట్టాను అనమాట, యాడ్ చేశాను చూడండి అని చెప్పేసి. సో హ్యాపీ. నేను కొన్ని ఇలా చూపిస్తూ ఉంటాను ఫొటోస్ వీడియోస్ అన్నీ, మీరందరూ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినా కూడా నేను చూపిస్తాను. సో ఇప్పట్లో నేను కొత్త ప్లేసెస్కి నిజంగానే వెళ్తున్నాను, వీడియోస్ కోసం అని కూడా కాదు, అండ్ నా హ్యాపీనెస్ కోసం అంతే. నా హ్యాపీనెస్ తప్ప ఇంకేది థింక్ చేయొద్దని అనుకున్నాను. ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ అండ్ ఐ విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్. సో నా హస్బెండ్కి అందరికీ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను, నేను ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, మీరేం టెన్షన్ తీసుకోవద్దు నా గురించి. సో ఇంత షాపింగ్ చేశాను అనమాట ప్రైమార్క్లో అక్కడ ఇక్కడ, అండ్ ఇంకా చేయాలనుకున్నా బట్ బడ్జెట్ కొంచెం చూసుకుందాంలే, మెల్లిగా చేసుకుందామని చెప్పేసి. సో మేబీ నెక్స్ట్ వీక్ అదర్ వీక్ లేకపోతే అలా వెళ్ళి ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. మీరు అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం లాస్ట్లో వీడియో అంతా అయిపోయాక అడుగుతున్నాను, సారీ ఫర్ దాట్. ఎందుకంటే వెళ్ళేటప్పుడు లైక్ ఏమో ఇప్పుడు గుర్తొచ్చింది అలా అడిగాను అంతే. సో ఇదన్నమాట, ఇంతే మాల్ అంతా గజిబిజిగా చూపించేస్తున్నాను వీడియో. అలా తీయాల్సి వచ్చింది బికాస్ చాలా చలిగా ఉంది, ఫోన్ కూడా పట్టుకోలేకపోతున్నాను నిజంగా. సో ఇలా హెచ్ఎండ్ఎంలో ఎక్కువగా ఏం నేను తీయలేదు, లోపల అయితే మాల్స్ లోపల తీయనివ్వట్లేదు అని కాదు, కొన్ని మాల్స్లో తీయనిస్తారు, బట్ ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ రిస్క్, మళ్ళీ పర్మిషన్స్ అవన్నీ. సో ఎందుకులే అనిపించింది. సో మాల్ అయితే ఫినిష్ చేసుకున్నా, డెబినమ్స్కి వెళ్ళాను, వింటర్ జాకెట్స్ చూసుకున్నాను. సో తీసుకుంటాను. సో బట్ నా హస్బెండ్ ఇంకా ఎలాగో తొందరలోనే వస్తున్నాడు, తను సెలెక్ట్ చేసేస్తాడు మంచిది అని చెప్పేసి, హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాట్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డబ్బులు వేస్ట్ చేయాలనుకోవట్లేదు అంతే. తీసుకొని తర్వాత బాధపడ్డం ఎందుకు అని చెప్పేసి, ఇంకా మంచివి తనైతే బాగా చూపిస్తారు. సో ఇలా మాల్ ఉందన్నమాట, ఇక్కడ ఒక మాల్ ఉంది మాకు దగ్గరలో, ఇదే మాల్. ఎక్కువగా వెళ్ళను నేనైతే, ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బయట ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇదన్నమాట వ్యూ, నైట్ వ్యూ. నేను ఏదైతే అనుకున్నానో అది చూపించేసాను మీకు. సో నైట్ ఇలా ఉండింది, స్టార్స్ అంతా డెకరేషన్. సో ఇది ఇంకా తక్కువ అనుకోవాలి, క్రిస్మస్ డే ఇంకా ఎక్కువ ఉంటుంది కావచ్చు, చాలా తక్కువ అని చెప్పారు మా హస్బెండ్ అయితే వీడియో కాల్లో చూపిస్తే. ఇంకా ఉందన్నారు. సో ఎవ్రీడే ఒక కొత్తగా చూస్తున్నాను నేను క్రిస్మస్ ఇక్కడైతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా, 6 అయింది ఆల్రెడీ, వాన వచ్చేస్తుంది ఫుల్ అక్కడ, అలానే వెళ్తున్నాను వానలో. బాయ్ గాయస్, టేక్ కేర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కొత్త వీడియోస్ నేను మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I'll be back with a new other video. Until then, stay tuned. Bye bye.